హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. మీకులాగా నాకు కూడా ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. మా అమ్మ నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు. నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఫ్రెండ్స్తోనే ఎక్కువగా గడిపాను. అయినా ఈ ఫ్రెండ్షిప్ డే రోజు నేను ఒంటరిగా ఉన్నానంటే హాయ్ మామా. హాయ్ హాయ్ మామ్. హాయ్ రా. హాయ్ మామా. హాయ్. ఎరా క్లాస్కి వెళ్ళకుండా ఎక్కడ ఉన్నారు? ఇడొద్దంటారా? ఎందుకురా? సినిమాకి వెళ్దామని. ఎరా సినిమాకి వెళ్దామా? సరే వెళ్దాం రా. సరే, సినిమా అంటే సరిపోదురా, డబ్బులుగా. హాయ్ గాయస్. హాయ్. హాయ్ మాము. ఎప్పటి నుంచి ఆడుతున్నారు మామా? మార్నింగ్ నుంచి ఆడుతున్నాం రా. మార్నింగ్ నుంచా? మార్నింగ్ నుంచి ఇంకేం పనే బాట? తినడం, తాగడం, కార్డ్స్ ఆడుకోవడం. తాగడం అంటే గుర్తొచ్చింది, మన తెద్దాం మామా. మామా ఇద్దామా? ఏరా? ఓకే. తాగడం అంటే సరిపోద్దు, డబ్బులు మామా. అరే సిగరెట్ మర్చిపోకు. సరేరా. బీరెవరు కనిపెట్టారు కానీ మామ, సూపర్ మామ. అదేమో తెలియదు కానీ డబ్బులు మాత్రం మన కార్తీక్ గడియారా. మందాదామరా? మన దగ్గర డబ్బులు ఎక్కడివిరా? కార్తిక్ గారికి ఫోన్ చేయి, వాడే డబ్బులు తీసుకొని వస్తాడు. వాడెందుకు ఇస్తారా? వాడు తాగడం మానేసాడు కదా. హలో కార్తిక్, ఎక్కడ ఉన్నావురా? యశ్వంత్ గాడి కడుపు నొప్పుకుందిరా, అర్జెంట్కి రూమ్కి రారా. ఏమైంది మామా? కడుపు నొప్పి అంటున్నాడు రా. రేయ్ లేరా రేయ్, ఏమైందిరా? కడుపు నొప్పి కింద రా, అప్పటి నుంచి అలాగే పనుకున్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళచ్చు కదరా? డబ్బులు లేవురా. మామా ఈ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని రా. నాకు అర్జెంట్ పని ఉంది, వెళ్ళి నేను మళ్ళీ వస్తాను. సరే, ఇది తీసుకుపోయి ఎక్కడైనా తాకట్టు పెట్టేసి బీర్ తీసుకొని వచ్చి. సరేరా. ఏమమ్మా యశ్వంత్ గారిని కడుపు నొప్పి అని చెప్పారు? బీర్ దగ్గర నచ్చింది మామ, అందుకే అబద్ధం చెప్పాం.
మందు తాగాలంటే తాగాలి కానీ ఆ 10 మందికి చెప్పారా మామ? డబ్బులు లేవు మామ, అందుకే అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నువ్వు తాగడం మానేసావు కదా మామ, అందుకే పిలవలేదు. నీ చైన్ నీకు ఇచ్చేస్తాంలే మామ, సారీ. మీకన్నా నాకు చేయని ఎక్కువేం కాదు మామ. ఎంజాయ్. డబ్బులు ఇవ్వరా? రెండు రోజులు కలిసిన చూడు మామ. రే యశ్వంత్, రే అబ్బా ఎవర్రా బాబు? గుడ్ మార్నింగ్ మామ. గుడ్ మార్నింగ్. ఏమమ్మా పొద్దున్న బ్యాగ్తో వచ్చావా? ఏం లేదు మామ, అత్తమ్మ వాళ్ళతో గొడవ పడి వచ్చాను. ఏమైందిరా? ఏం లేదు మామ, ఇంట్లో వాళ్ళతో గొడవ పడి వచ్చాను. ఇప్పుడు ఎలాగా? ఇప్పుడు ఎక్కడుంటావు మామ? ఇక్కడెక్కడో అడ్జస్ట్ అవుతాను మామ. అందరికి ప్లేస్ సరిపోదు కదరా మామ. ఇంటి ఓనర్ ఒప్పుకోర్రా ఇంతమందిని? ఇక్కడే ఉందిలే మామ, ఏం కాదులే. సినిమా బాగుంది కదరా? ఏమన్నా తిన్నాడా పొద్దున్నుండి? ఏమో నాకు తెలియదురా. తింటే తింటాడు, పోతే పోతాడులేరా. వాడేడ్రా? ఏమో నాకు తెలియదురా. ఆ సీడీ ఏంట్రా చూడరా. హాయ్ మామ, నేను ఎక్కడికో వెళ్ళిపోయాను అనుకుంటున్నారా? నేను ఎక్కడున్నా మీ దగ్గరే ఉంటాను రా. నాకు అమ్మ నాన్న ఎవరూ లేరురా. అత్త మామయ్య దగ్గరే పెరిగాను రా. అమ్మ నాన్న లేని లోటు మీ ఫ్రెండ్షిప్తో మర్చిపోయాను రా. నేను మీ దగ్గర ఒక విషయం దాచాను రా. నాకు క్యాన్సర్. మొదట్లో నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు తెలిసిన చేసేదేమీ లేదు. నా లైఫ్ ఇవాళ రేపు అన్నట్టే ఉంది. నేను ఇదంతా మర్చిపోయి బతికినంతకాలం మీతో హ్యాపీగా గడపాలనుకున్నాను. కానీ మీరు మాట్లాడిన మాటలకు చాలా బాధపడ్డాను. ఇక్కడ నుండి మీకు భారం అవ్వాలనుకోలేదు. మీ దగ్గర నుండి దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను రా. నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు నన్ను ఫ్రెండ్గా అనుకున్నాను, కానీ మీరు ఎప్పుడూ నా ఫ్రెండ్సేరా. గుడ్ బై మామ. తప్పు చేశాంరా. అవునరా, నిజంగా వాడిని చాలా బాధ పెట్టాం. ఎక్కడున్నాడో చూద్దాం పదండ్రా.
అక్కడ ఉన్నాడు రా. సారీ రా. సారీ రా. నీకు క్యాన్సర్ అని మాకెందుకు చెప్పలేదురా? మొదట్లో నాకే తెలియలేదురా. నిన్ను బాధపెట్టినందుకు సారీ రా. మీకు ఇదంతా చెప్పింది మీరు బాధపడాలని కాదురా, ఫ్రెండ్ వాల్యూ తెలుస్తుందని. ప్రామిస్ చేయండి రా, నాలాగా ఎవరిని బాధ పెట్టరని. నాకు చాలా హ్యాపీగా ఉందిరా. చివరి వరకు నా ఫ్రెండ్స్ నాతోనే ఉండాలనుకున్నాను. ఇప్పుడు మీరు నాతోనే ఉన్నారా, ఇది చాలురా. సారీ రా. నాకు ఇంకా బతకాలనుంది మామ. ఫ్రెండ్, ఈ మాట ప్రపంచంలో అందరి నోట వస్తుంది. కానీ ఫ్రెండ్ అనే పదాన్ని కొంతమంది వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకుంటారు. అమ్మా నాన్నల తరువాత మన సంతోషాన్ని కోరుకునేవాడు ఫ్రెండ్. సో ఫ్రెండ్ అనేవాడిని ఆపదలో ఆదుకోవాలి, కానీ అవసరాలకి వాడుకోకూడదు. इस दुनिया में जितने से मैं कुछ जाना नहीं, सीखा नहीं, देखो मैं